హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. మిస్ అమ్మ అమర్ కలవడానికి ఒక చిన్న లైక్ చేయండి. ఇక మిస్ అమ్మ లోపలికి వస్తుంది. అదే సమయానికి ఇక ఆశీర్వాదం తీసుకొని చెప్పేసి నిర్మల అంటుండగా కంగారు పడిపోతూ ఉంటుంది. తీసుకో మిస్ అమ్మ ఆశీర్వాదం అమర్ దగ్గర అని చెప్పేసి అంటుండగా అప్పుడు భయంతో అలా వెంటనే ఆశీర్వాదం తీసుకుంటుండగా అలా గాలి వచ్చేసరికి అక్షంతలు కాస్త ఆశీర్వాదంగా ఇచ్చారు. ఒక్కసారిగా మిస్సమ్మ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక వెంటనే మిస్సమ్మ అలా లేచి నిలబడుతుంది. అలా నెత్తి మీద తన అక్షంతలు చూసుకొని ఇక అమర్ కళ్ళల్లో చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో పిల్లలకి హారతి ఇస్తానని చెప్పేసి హారతి ప్లేట్ తీసుకొని అంజు పాప దగ్గరికి వెళ్తుండగా పిల్లల కోపంతో అలా బుంగమూతి పెడుతూ ఉండగా అదే సమయానికి అమర్ నాన్నగారు పిల్లలు దేవుంది హారతి తీసుకోవాలని చెప్పేసి స్టిక్గా చెప్పేసరికి పిల్లలు కాస్త ఇక హారతి తీసుకుంటారు. అదే సమయానికి ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు అమర్ నాన్న, ఇక మిస్సమ్మ బ్యాగ్ లోపల తీసుకొని రాతురు అని చెప్పేసి అంటుండగా అబ్బే అది ఎందుకు అంకుల్, బయట ఉంటే బాగుంటుంది కదా, వెదర్ కూడా చాలా బాగుంటుంది, ఇక్కడ ఎందుకు అంకుల్ అని చెప్పేసి అంటుండగా అదేంటి మిస్సమ్మ లోపల ఉండాలి కదా అని చెప్పేసి అంటుండగా అయినా ఏంటి నీకేమైనా పిచ్చా, ఇంత పెద్ద కొంప పెట్టుకొని ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని ఇక బయటనా ఉంటానంటావేంటి అని చెప్పేసి మంగళ అంటూ ఉంటుంది. నోర్మి అని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి అంటూ ఉంటారు. అవునన్నయ్య గారు, ఇక తను చెప్పింది నిజమే కదా అని చెప్పేసి నిర్మల అంటుంది. ఇక వద్దు, వెదర్ కూడా బాగుంటుంది కదా అంకుల్ అని చెప్పేసి భయంతో ఇక అమర్ వైపు చూసుకుంటూ తడబడుకుంటూ మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడు కోపంతో ఇక మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అది కాదంకుల్, బయట ఉంటే నేను చెప్పింది ఒకటే మాట, ఇంటి కోడలివి ఇక్కడ ఉండాలి, బయట ఉండడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పేసి రాత్రి వెళ్ళి మిస్సమ్మ లగేజ్ తీసుకొచ్చి ఇక అమర్ రూమ్లో పెట్టని చెప్పేసి అంటుండగా నాన్న వద్దని చెప్పేసి అంటుండగా భార్య భర్తలు అయిన తర్వాత తను వేరెక్కడ ఉంటుందిరా, అది కాదంకుల్ నా గదిలో నేనుంటా, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి భాగ్య అంటుండగా లేదు, ఇక పెళ్ళి జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకే రూమ్లో ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపేమో అయినా మీరిద్దరూ భార్య భర్తలు పెళ్ళైన తర్వాత ఒక గదిలో ఉండక ఇలా విడివిడిగా ఎలా ఉంటారే అని చెప్పేసి కన్న అంటుండగా ఇక అసలు పులి బోన్లో తల పెడితే నేను బయటకు వస్తానా, ఒకవేళ పులి బోన్లో తల పెట్టినా కూడా బయటకు వస్తాను, కానీ ఇక అతని రూమ్లో నేను కాళ్ళు పెట్టానా నా ప్రాణం కాదు కదా, అసలు నేను కూడా కనబడను, అమ్మో చూస్తూనే పెద్ద పులిలా ఉన్నాడు, లేకపోతే ముద్దించుకుంటాడా, నువ్వు చేసింది మంచి పని అని చెప్పేసి కర్ణ అంటూ ఉంటుంది. అనుకోకుండా మెల్లో తాళి కట్టించుకున్న తర్వాత కోపం రాకుండా ఏమొస్తుందే అని చెప్పేసి కర్ణ అంటూ ఉంటుంది. ఇక ఈలోపు మాత్రం రాత్రి బయటికి వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తుండగా సరే బాయ్ అంకుల్, జాగ్రత్త అమర్ అని చెప్పేసి ఈ విధంగా ఇక లగేజ్ పట్టుకొని మనోహరి బయటకు వస్తుంది. అందరూ మనోహరిని చూసి షాక్ అయిపోతారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, అయినా అందరూ జాగ్రత్త అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. నేను వెళ్తున్నాను, ఇంట్లో నాకేం పని ఉంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏంటి నేను వెళ్తున్నా కూడా ఎవరు అసలు మాట్లాడట్లేదు అని చెప్పేసి అనుకుంటుండగా ఆగు మనోహరి అని చెప్పేసి అమర్ అంటాడు. ఎందుకు ఆగాలి అమర్, అయినా నేను ఒక గాలి తెగిపోయిన గాలిని, ఆ గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు వెళ్తాను, ఇక్కడ నాకేముంది, ఆరు ఉంటే ఇక అది నా ప్రాణ స్నేహితురాలు కాబట్టి ఇక అది ఉన్నదనుకున్నా అదే చనిపోయింది, ఇప్పుడు కొత్త వాళ్ళ చిల్లు, ఈ ప్రపంచమే వాళ్ళది, ఇక నాతో ఇక్కడ ఏం పని అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక మరోవైపేమో కోపంగా చూస్తూ ఉండగా అదే టైంకి గుప్తా ఇక వీక్షించుము, ఇక ఎన్ని నాటకాలు బయటపడతాయో అని చెప్పేసి అంటుండగా ఇక ఆరు అలా చూస్తుంటుంది. దొంగ ప్రేమలు ఎలా చూపిస్తున్నావే, కపట ప్రేమలు అని చెప్పేసి ఈ విధంగా ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మనోహరి, అయినా మోసం చేసి ఇక తాళి కట్టించుకున్న వాళ్ళే ఇంట్లో దర్జాగా తిరుగుతున్నారు, నువ్వు మా గురించి ఆలోచించావు, అయినా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అంటుండగా అమ్మగారు మీరు బయటికి వెళ్ళకండి, మీరు ఈ కుటుంబం మీరు అనుకున్నారు,
ఇక అంతేకాకుండా సార్ను పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నారు. ఒకవేళ అదే మనసులో పెట్టుకొని మీరేమైనా చేసుకుంటే మేము బ్రతకలేము అని చెప్పేసి లీల నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా లగేజ్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి మిస్సమ్మ నువ్వు రూమ్కి వెళ్ళు అని చెప్పేసి ఉంటుండగా ఇక వెళ్ళవే వెళ్ళు, అయినా ఇక నీ చోకరితో డిషన్ ఏ పిచ్చిదాన చూస్తేనే భయంగా ఉంది, ఇక రూమ్ దాకనా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఇక అమర్ పైకి వెళ్ళిపోతాడు. మిస్సమ్మ మాత్రం ఇక వెళ్ళని చెప్పేసి ఉంటుండగా పిల్లలు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిన తర్వాత పిల్లతో మాట్లాడొస్తా అని చెప్పేసి ఉంటుండగా రామ్మూర్తి ఇక నేను వెళ్తానమ్మా అని చెప్పేసి ఉంటుండగా సరే నాన్న అని చెప్పేసి రామ్మూర్తి వెళ్ళిపోతాడు. ఇక పిల్లల్ని కలవడానికి లోపలికి వెళ్తూ ఉండగా ఇక మరోవైపేమో మనోహరి కాస్త అనుకుంటుంది, వేశాను పెద్ద బాణం, ఇప్పుడు ఆ పిల్లలు ఇక నీకు ఒక్కొక్క బాణాన్ని ఎలా కూస్తాడో చూడు భాగ్య అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఇక రూమ్లోకి వెళ్ళిన మనోహరి కాస్త అయినా ఏం ప్లాన్ వేసావమ్మా, ఇక ప్లాన్లో సక్సెస్ అయిపోయి, అయినా అమర్ మీద నాకున్న ప్రేమ ఎవరు విడదీయలేరే, అంతేకాకుండా ఇక బాగి పెళ్లి చేసుకొని ఏదో అనుకున్నాను కానీ బాగికి మాట రాకుండా చేశాడు. ఇప్పుడు అమర్కి నా మీద ఎంతో కొంత ప్రేమ ఉంది, ఇక ఎలాగైనా అరుంధతిని ఎలా పంపించడం ఒక లెక్క అయిందా, దీన్ని బయటికి ఎంచడం ఒక లెక్కన అని చెప్పేసి మనోహరి నవ్వుతూ ఉంటుంది. ఇక పిల్లలతో మాట్లాడడానికి మిస్సమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది కాదు అమ్ము అని చెప్పేసి అంటుండగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కోపంగా అంటుంది. నేను చెప్పేది వినండి, మమ్మల్ని మోసం చేశావు అని చెప్పేసి అంటుండగా ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పేసి పిల్లలతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పిల్లలు ఇక మిస్సమ్మను అపార్థం చేసుకొని నానా మాటలు అంటూ ఉంటారు. అంజు పాప నువ్వైనా కనీసం అర్థం చేసుకో, నేను చెప్పేది విను, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పిల్లలు ఇక మిస్సమ్మను నానా మాటలు అంటుండగా మిస్సమ్మ బాధపడుతుంది. మమ్మల్ని మోసం చేసి ఇంట్లోకి వచ్చావు, అయినా ఇక ఇంట్లో ఉన్న పాత చెత్తను బయట పడేయాలక్క అని చెప్పేసి పిల్లలు మిస్సమ్మను అంటూ ఉంటారు. ఇక ఆ కోపంతో నేను చెప్పేది వినండి పిల్లలు అని చెప్పేసి అంటుండగా ఇక్కడి నుంచి వెళ్తావా లేవా అని చెప్పేసి అంజు పాప గట్టిగా అరుస్తుంది. ఇక మిస్సమ్మను బయటికి గెంటేస్తారు పిల్లలందరూ కలిసి. ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు చిత్రగుప్త్. అదే సమయానికి ఆరు వస్తుంది. ఒక్కసారిగా కింద పడితే మూతి పళ్ళు రాలుతాయి, ఏంటి ఆ గెంతులు అని చెప్పేసి ఆరు అంటుండగా ఇక చూసేది వీక్షిస్తుంది కదా, సరే ఇక టైం అవుతుంది మనం పైకి వెళ్దాం పదా అని చెప్పేసి అంటుండగా నేను రాను బాలిక, అదేంటి ఇక అసలుకి 11వ తద్దినం కూడా అయిపోయింది, ఈ పాటికి యముడు నీకు అసలు వార్నింగ్ ఇయ్యక తప్పు పనిచేశాడు, వెళ్దాం పద పైకి, అయినా నేను రాను బాలిక, ఇంకేముంది ఇక పెళ్ళైపోయింది నా బాధ్యత తీరింది అని అనుకుంటున్నావా, ముందుంది అసలు కథ, ఇక జరిగేదంతా చూడవా అని చెప్పేసి చిత్రగుప్తుడు అంటుండగా నేను ఏమి చూడను, ఫస్ట్ మనం పైకి వెళ్దాం, లేకపోతే నీ మీద చాడీలు చెప్పి యమధర్మరాజుకి నీ మీద కంప్లైంట్ ఇస్తాను, అయినా బాలిక చూసేటి ముందుంది, అంతేకాకుండా జరగబోయేటి కూడా చూడాలి, అంతేకాకుండా ఈ సాయంత్రం వరకు వాళ్ళ తొలిరేయి చూడవా అని చెప్పేసి అంటుండగా గుప్తా పైకి వెళ్దామా లేదా అని చెప్పేసి అంటుండగా రాను బాలిక, ఎలా వెళ్తా అనుకుంటున్నా, అంగుళికలం నా దగ్గరనే ఉంది, వెళ్ళాలంటే ఇక నేను పైకి అంటేనే కదా మనం వెళ్ళాల్సింది అని చెప్పేసి అంటుండగా ఇక సరే నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేస్తా అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి ఆరు వెళ్ళిపోతుంది. బాలిక వెళ్ళు, ఇక వచ్చే గండాలు ఆపదలు ఎలా ఎదుర్కొంటావో ఇక చూద్దాంలే బాలిక అని చెప్పేసి గుప్త పాట పాడుతూ ఉంటాడు. చూద్దాం మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్